ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా? సంక్షేమం జరుగుతుందా? పాలన జరుగుతుందా? అరాచకాలు జరుగుతున్నాయా? అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుందా అని నేను ఈ సంవత్సరం ఏం జరిగిందని ర్యాండమ్గా కూర్చొని ఒక గంట సేపు ఆలోచిస్తే, ఫస్ట్ అన్బయాస్డ్గా నేను ఆలోచిస్తే ఫస్ట్ ఏం జరిగింది అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపై రెడ్ బుక్ రాజ్యాంగం ప్రదర్శించి వాళ్ళందరినీ జైల్లో వేసి వాళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, టీడీపీ కార్యకర్తలు వాళ్ళల్లో వాళ్ళు ఆధిపత్య పోరు, వాళ్ళల్లో వాళ్ళు చంపుకోవటము, వాళ్ళల్లో వాళ్ళు ఎవడో ఒకడు లేపేసి ఆ పొజిషన్కి రావాలనుకోవటం. నెంబర్ 3, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఒక్కొక్క కాలేజీకి వెళ్తారు, ఏఐ గురించి, డీప్ లెర్నింగ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి 4 పదాలు నేర్చుకున్నారు ఆయన. ఆ 4 పదాలను వల్లవేస్తూ మనం అమరావతిని ఏఐ హబ్గా మార్చబోతున్నాము, ఒక డేటా సెంటర్గా మార్చబోతున్నాము అని రకరకాల మాటలు చెప్తున్నారు. నెంబర్ 4, నారా లోకేష్ గారు జగన్ ఏదైనా అడిగితే ఎందుకు ఇలా జరిగింది అంటే, నువ్వు అది చేయలేదా, నువ్వు ఇది చేయలేదా అని నారా లోకేష్ గారు ట్వీట్లు పెడుతుంటారు. వీళ్ళందరూ ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు పవన్ కళ్యాణ్, సినీ నటుడు. ఎమోషన్స్ని బొత్తిగా కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి, ఎమోషనల్ అని ఒక స్టేట్మెంట్లో సింపతి వెతుక్కునే వ్యక్తి. ప్రజలు అంటే ఎక్కువగా యంగ్స్టర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్లా మలుగుతున్న వ్యక్తి. యాక్చువల్లీ నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, బేసికల్లీ ఒక 18 నుంచి 24 ఏళ్ల వరకు కుర్రాళ్ళకి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జస్ట్ ఎమోషన్స్ ఉంటాయి. ఏదైనా సరే చేసేద్దాం, ఈ ప్రపంచాన్ని దున్నేద్దాం. ఇటువంటి లీగ్కి నాయకుడిలా వ్యవహరించడానికి ఈ వ్యక్తి పర్ఫెక్ట్గా సరిపోతాడు. అసలు ఒక వ్యక్తి రాజకీయాలు చేయడానికి ఉండాల్సిన బేసిక్ గుణం ఏంటి? నిజాయితీ, ఓర్పు, సహనం, ప్రజలకు మంచి చేయాలన్న గుణం. ఇవన్నీ పక్కన పెట్టి కులము, మతము, ఈ 2 కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి వీటిని ప్రజల్లో చొప్పించి తన వాళ్ళందరికీ ఇదే మీరు ఫాలో అవ్వాలని చెప్పడం. అసలు నేను బాగా గమనించింది ఏంటంటే, జన సైనికులు ఎవరైతే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని సీరియస్గా అభిమానించారో, ఫాలో అయ్యారో, కల్ట్లో ఫీల్ అయ్యారో, ఈరోజు ఒక్కడు కూడా నేను జన సైనికుడిని, ఆ పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడా అంటే బాగా చేస్తున్నాడని గుండెల్లో నుంచి చెప్పలేని పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసిన సందర్భాలు కూడా నామమాత్రంగా. సినిమా నటుడుగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడానికి చేసిన ఓవర్ యాక్షన్లో 5% కూడా రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజల్లో చేయటం లేదు పవన్ కళ్యాణ్ అనేది గ్రౌండ్ లెవెల్ టాక్. పిఠాపురంలో కనపడ్డు, హైదరాబాద్లో కనపడ్డు, అమరావతిలో కనపడ్డు. ఎప్పుడు తమిళనాడులో, ఢిల్లీలో డబ్బా కొట్టుకుంటూ, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నార్త్ ఇండియన్లో మత డబ్బా కొట్టుకుంటా, మోడీ గారి డబ్బా కొట్టుకుంటా, బీజేపీ డబ్బా కొట్టుకుంటా, ఇట్లా సౌత్కి వచ్చి వాళ్ళని హర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మర్యాద మంట కలిసిపోయేలాగా హిందుత్వ డబ్బా కొట్టుకుంటూ తిరిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ సెయింగ్ దిస్. అసలు రాష్ట్రంలో హిందూ ధర్మానికి, ఈ దేశంలో హిందూ ధర్మానికి వచ్చిన సమస్య నిజానికి ఏమీ లేదు. ఏదైనా ఉంటే మనందరం హిందువులుగా సంఘటితమై చేసుకోగలం. అటువంటి మనకు లేనిపోని ఓవర్ యాక్షన్ చేసి హిందూ ధర్మానికి అదైపోయింది, హిందూ ధర్మానికి ఇదైపోయింది అని ఇట్లా ఈ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఎవరైతే హిందూ ధర్మం గురించి మాట్లాడారో, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారో, ఈరోజు ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందో నోరు తెరిచి మాట్లాడాలి. ఆపరేషన్ సింధూర్లో మనం గెలిచామని మనం డబ్బా కొట్టుకుంటే సరిపోదు, ప్రపంచం యాక్సెప్ట్ చేయాలి. నిజం ఏంటి అంటే, ఉగ్రవాదము, మతము వేరు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా బ్రతుకుతున్న నాయకుడు ఈ దేశంలోనే ఎవరన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. అతని ట్విట్టర్కి అతను ఎవరైనా మీలో ఎక్స్ అకౌంట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. ప్రతిదీ తెలంగాణకు డబ్బా కొడతాడు, తమిళనాడుకు డబ్బా కొడతాడు, మోడీకి డబ్బా కొడతాడు, లాస్ట్కి జన సైనికులకు కూడా కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి కొడతాడు, లోకేష్ గారికి కొడతాడు. వీళ్ళందరికీ కలిపి డబ్బా కొట్టడమే పనిగా పెట్టుకొని కొట్టే డబ్బా నాయకుడిలా తయారయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, ఒక రక్త చరిత్ర, ఒక డబ్బా చరిత్ర, ఒక కథల చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు మనకు కథలు చెప్పారు, నారా లోకేష్ గారు రక్త చరిత్ర నిర్వహించారు, పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బా చరిత్ర నిర్వహించారు. బేసికలీ నేను
స్ట్రైట్ అవే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కేపబుల్ నాయకుడేమో, జగన్ నిన్ను అతఃపాతాళానికి తొక్కుతానన్నాడు కదా, ఏ స్థాయిలో తన రాజకీయం చూపిస్తాడో అనుకుంటే ఉత్త డబ్బా రాజకీయం. చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతూ, చంద్రబాబు నాయుడు గారిలా ఉండాలనుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిలా ఉండటానికి అతను కొడుకున్నాడు. మీరు ప్రత్యేకంగా ఆయన కొడుకులా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు మీలా ప్రవర్తించి మీ జాతి కోసం మీరు ఏదైనా చేయగలిగితే చేసుకోండి. మీ జాతిలో ఎంతమంది బాగుపడ్డారు? కాపు మహిళలకు ప్రతి సంవత్సరం కాపు నేస్తం కింద వైఎస్ జగన్ కాపు మహిళలకు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులన్నా ఇచ్చే సత్తా దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? మీ పథకాల గురించి పక్కన పెట్టండి, కనీసం మీ కులస్తులు మీ జాతికి చెందిన వారికి అయినా న్యాయం చేయగలిగిన కెపాసిటీ మీకుందా? సనాతన ధర్మాన్ని చూసుకోవడానికి మేము హిందువులం, ప్రతి ఒక్కరం మేము జ్యోతులమై వెలిగి కాపాడుకుంటాం హిందూ ధర్మాన్ని. మీరు మాకు నిర్దశ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము చేస్తాం. మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకు ఒక మీరు ఒక తొత్తు, మీ కింద మేము ఒక తొత్తులుగా ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదు ప్రజలకు. సో పవన్ కళ్యాణ్ గారు వెరీ స్ట్రైట్ అవే వీఆర్ టెల్లింగ్ యూ, స్టాప్ దిస్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్. హామీల విషయంలో పేదలు ప్రజలు నరకయాతన చూస్తున్నారు, అసహనానికి గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీ పార్టీలు గాలికి పోయినా మాకు అనవసరం, ప్రజలు శ్రేయస్కరంగా ఉండాలి. ఏఐ వ్యాలీల్లో మేము పోయి ఉద్యోగాలు చేయాలంటే ముందు మా పిల్లలు చదువుకోవాలి. ఆ చదువుకోవడానికి కావాల్సిన వనరులను వసతులను ఏర్పాటు చేయలేని ప్రభుత్వాన్ని మేము ఈ సంవత్సరం రోజులు నేను వదిలేశాను, కానీ ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రతిదీ అడుగుతాను. అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ మేము అడుగుతాము. మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము.